అందరికి కూడా చెప్పింది చెప్తున్నారని మీకు బాగా బోర్ అవుతుంది కదా. మరి ఈ స్పీచ్ అయిన తర్వాత మీకు బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత ఇక్కడ స్కిట్లు ఉంటాయి లేదా డ్యాన్సులు ఉంటాయి. కాబట్టి అవైతే మీకు ఇష్టం. ఈ మాటలు నిజంగా కూడా ఈ ప్రోగ్రాం ఒక రకంగా చెప్పాలంటే మీకు తర్వాత అవసరం. ఎప్పుడు అవసరం? మీకు డబ్బులు సంపాదించేటప్పుడు అవసరం. కానీ ఇక్కడ మరి మీ తల్లిదండ్రులు దొరకరమంటే మీరు ఎవరు దొరకలేదు. ఇక్కడ ఫస్ట్ డబ్బు సంపాదించాలా, సంపాదించడం ఎట్లనో నేర్చుకోవాలా, ఆ సంపాదించిన డబ్బును ఎట్లా ఆదా చేసుకోవాలా, దానికి ఏ విధంగా మార్గాలు ఉంటాయి, ఏ మార్గాలను మనం అనుసరిస్తే ఏమవుతుంది అనేది పొద్దున్నుంచి మరి బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ మేనేజర్ గారు, ఆ శ్రీరామ్ కిడ్స్ ఇన్సూరెన్స్ అయినా చాలామంది మన ఉపాధ్యాయులు మనందరూ కూడా చెప్పారు. మీరు చేసే పని ఏంటిదంటే మీరు కొంచెం పెద్ద పెరిగినాక, ఇప్పుడు చెప్తే కూడా మీ తల్లిదండ్రులు ఇంటర్వ్యూ అయినారు, మరి కొంచెం పెద్ద పెరిగినాక ఇవి దృష్టిలో పెట్టుకొని మరి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసిండ్రు. ఈ ప్రోగ్రాం ఎందుకోసం కండక్ట్ చేసిర్రు? మరి మన పాఠశాలకు ఇన్నిగానం నిధులు వస్తున్నాయి. ఈ నిధుల వల్ల మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం? ప్రతి ప్రోగ్రాంను కండక్ట్ చేయాలా, కండక్ట్ చేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. యాక్చువల్గా ఇది నేషనల్ లెవెల్లో మనకు ఫండ్స్ వస్తున్నాయి. పిఎంశ్రీ సెలెక్ట్ అయినందుకు ఆ లెవెల్లో మనకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు రావడంతో మీకు వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఎంతసేపు డ్యాన్సులు స్కిట్లు అంటే ఇలకాలం అంతే గడిచిపోతుంది మీది. సరే, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేనురా, ఎందుకంటే మరి ఎక్కువ మాట్లాడితే కూడా ఏదైనా డైవర్ట్ కావచ్చు. మీరు ఫస్ట్ డబ్బులు సంపాదించడం నేర్చుకోండి. డబ్బులు సంపాదించడం అంటే నేను 100కు 200 చేస్తా, 200కు 400 చేస్తా అని కూడా అలాంటి వక్ర మార్గంలో పోవద్దు. మీరు ఏదైతే జాబ్ చేస్తారో, ఇంటి వద్ద మీరు మీ అమ్మ నాన్న సంపాదించింది కావచ్చు, మీరు సంపాదించింది కావచ్చు, దాంట్లో నుంచి ఇంతమంది సార్లందరూ చెప్పినట్టుగా ఖర్చులకు, మన అవసరాలకు, ప్రాథమిక అవసరాలకు, సెకండరీ అవసరాలకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది మీరు ఇప్పటి నుంచే మీరు థింక్ చేయండి. మీ చిన్న మైండ్, మీకు అవన్నీ ఏం అవసరం లేదు. మీ అమ్మ నాన్న డబ్బులు ఇస్తే మీరు తీసుకుంటారు, ఖర్చు పెడుతున్నారు. టూర్లు వచ్చినప్పుడు చూస్తాం కదా, మీరు మీ అమ్మ నాన్న 500 ఇస్తే 500 ఇంటికి తీసుకుపోతే మళ్ళీ పైసలు అనే విధంగా ఖర్చు చేస్తారు. మీరు ఆ అలవాటు నుంచి ఆదా చేయడం, మన ఫ్యూచర్ అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేదే ఫైనాన్షియల్ లిటరసీ. మన దగ్గర ఉన్న డబ్బులను ఏ విధంగా సక్రమ మార్గంలో, మంచి మార్గంలో, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వాటిలో పెట్టుబడి పెట్టి, అందులో మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లలో 2 రకాలు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అని ఒకటి ఉంటుంది, షేర్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. షేర్ మార్కెట్లో ఇప్పుడు పెట్టిన డబ్బు సాయంత్రం వరకు మొత్తం స్మాష్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు 10,000 పెడితే 20-30 వేలు రావచ్చు, 10,000 పెడితే 10,000కు 5,000 కూడా నీకు చేతికి రాకపోవచ్చు. అది షేర్ మార్కెట్ అంటారు. దాంట్లో మ్యూచువల్ ఫండ్ అనేది ఎట్లుంటుందంటే అది లాంగ్ టైం ఉంటుంది, 11 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ వరకు మీకు దానికి డబ్బు కలిసి వస్తుంది. దానికి సెక్యూరిటీ అంటే మన డబ్బు నష్టపోవడం అనేది చాలా తక్కువ, అసలు నష్టపోవడమే జరగదు. ఆదాయం మనకు ఇంట్రెస్ట్ తక్కువ రావచ్చు, మరి షేర్ మార్కెట్ అంతా రాదు. అలాంటివి దాంట్లో మీరు మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలా. మా సార్లు ఇట్లా చెప్పిండ్రు, ఇట్లా ఉంటాయని ఇట్లా ఉంటాయని చెప్పిండ్రు అని చెప్పాలి. ఇంకా ఈ మధ్యలో పిల్లలు చాలా మట్టుకు మీరు అందరు ఇప్పుడు ట్వింకిల్ అడిగినప్పుడు మీరు ఏమన్నారంటే ఫోన్పే ఎవరు యూజ్ చేయట్లేదని ఎవరు కూడా ఒక 4-5 లేవట్టారు. కానీ నిజంగా చెప్పాలంటే మీ అందరికి కూడా ఫోన్పే యూజ్ చేస్తుంది, ఖచ్చితంగా పేటిఎం యూజ్ చేస్తుంది, మీ అందరికీ వస్తాయి. సరే, కానీ మీరందరూ కూడా జాగ్రత్త పడండి. ఎందుకనంటే రోజు ఎన్నో న్యూస్ వింటున్నాం, ఎన్నో వార్తలు వింటున్నాం. మా అకౌంట్ నుంచి డబ్బులు పోయినాయని మీరు కూడా పేపర్లో చూస్తుంటారు.
అవి కేవలం ఎక్కువ మట్టుకు మీ పిల్లల ద్వారానే పోతాయి, ఎక్కువ పిల్లల ద్వారానే ఎక్కువగా పోతాయి. ఇది మీరు ఇంటికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఏ యాప్నన్నా ఉపయోగించేటప్పుడు, ఏదైనా లింక్ను ఉపయోగించేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళని అడగండి, ఇది సేఫ్టీనా, ఇది చేయొచ్చా చేయరాదా. మీ వాళ్ళు ఏదైనా గేమ్ పెట్టిస్తే అది గేమ్లోనే ఉండండి, వేరే దానికి పోకండి. ఏదైనా మీకు అక్కడ వచ్చినా దాన్ని ముట్టద్దు, దానివల్ల మీరు సేఫ్టీ ఉంటారు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్త పడండి. ఓకే, ఇదంతా కూడా యాక్చువల్గా ఇప్పుడు మీరు పెద్దవాళ్ళైన తర్వాత యూజ్ చేయడానికి, కానీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు ఇది ప్రోగ్రామ్. మీరు మీ తల్లిదండ్రులకు ఇట్లా మాకు స్కూల్లో ఫైనాన్స్ గురించి మేనేజర్ వచ్చిండు, ఇట్లా ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారు, ఇన్సూరెన్స్ చేయమని చెప్పారు, ఇవన్నీ కూడా మీరు మీ తల్లిదండ్రులతో చర్చించండి, ఇంటికాడ డిస్కషన్ చేసి మీ భవిష్యత్తుకు, మీ ఫ్యామిలీ భవిష్యత్తుకు మంచిగా దోహదపడాలి. ఈ ప్రోగ్రాంకు మీరు సార్థకత తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.